హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు అద్భుతమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న 26th మార్చ్ అనగా రేపు శ్రీకాకుళంలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వెరీ వెరీ గుడ్ న్యూస్ అన్న. గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్కి తయారీ చేయాలి అనుకుంటున్నారు అంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఏంటంటే మనం ఫ్రీ డెమో అనేది కల్పిస్తున్నాము. ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో మీకు గ్రూప్ 1 యూపీఎస్సీ కోచింగ్ అనేది అద్భుతంగా అందిస్తూ ఉంటుంది. అలాగే అందులో భాగంగా ఇప్పుడు శ్రీకాకుళం ప్రజలకి ఆఫ్లైన్ మోడ్లో మనము గ్రూప్ 2కైనా కంప్లీట్ కోచింగ్ తెలుగు మీడియంలో ఇవ్వాలని ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఈ యొక్క ఫ్రీ డెమోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ఇవ్వబడిన అడ్రస్కి కూడా మీరు రావచ్చునన్న. అద్భుతమైన అవకాశం. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరన్నా ఉన్నా కానీ కైండ్లీ షేర్ సో దట్ దే గెట్ బెనిఫిటెడ్. అలాగేనన్న యానివర్సరీ సెలబ్రేషన్, ఉగాది సెలబ్రేషన్లో భాగంగా జస్ట్ ఇంకా మీకు ఒక 5 to 6 days మాత్రమే అవైలబిలిటీలో ఉండి ఈ యొక్క అద్భుతమైన ఆఫర్ త్వరపడండి. చూడండి, మరీ చెప్తున్నాను, 31 మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్. ఫ్లాట్ మీకు 20,000 రూపీస్ అనేది తగ్గుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ డ్రీమ్ చేస్తున్నారా? అలాగే మన సిద్ధాంతం గురించి చెప్తాను. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఐడియాలజీ చెప్తాను. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఎప్పుడూ కూడా స్టూడెంట్స్కి లో లెవెల్లో, లెర్నింగ్ స్టార్టింగ్ లెవెల్లో ఉంటున్న స్టూడెంట్స్కి ఉద్దేశంగా అర్థమయ్యే విధంగా క్లియర్గా సబ్జెక్ట్ని స్టూడెంట్కి అర్థం అవ్వాలి అనేదే మన యొక్క గట్టి నమ్మకం. ఆ యొక్క కాల్డ్ ఐడియాలజీని గట్టిగా పట్టుకొని స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా క్వాలిటీగా మనము కంటెంట్ అనేది ఇస్తున్నాం. ఆల్రెడీ 80,000+ సబ్స్క్రైబర్ మనల్ని నమ్మారు. ఎంతోమంది వేలాది స్టూడెంట్స్కి మనం అద్భుతమైన క్వాలిటీ అనేది అందిస్తున్నాం. అలాగే మీకు ఈ యొక్క ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో భాగస్వామ్యం అవ్వాలి, అద్భుతంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే, మీరు రాబోయే యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నారు అంటే, April 1st కంతా కూడా మీకు ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందన్న. కైండ్లీ బీ పార్ట్ ఆఫ్ దట్ బ్యాచ్. అలాగే చూడండి, 20,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదునన్న. కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆఫర్. అలాగే మన కోర్సెస్ అనేది లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో అవైలబుల్లో ఉంటాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ అనేది మనవి. అలాగే ఆఫ్లైన్ బ్యాచెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? క్లాస్ ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ వినాలనుకుంటున్నారంటే హైదరాబాద్ మరియు విశాఖపట్నం. విశాఖపట్నంలో మన బ్రాంచెస్ ఉన్నాయన్న, హైదరాబాద్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్గానే మన క్లాసెస్ని విజిట్ చేయొచ్చు. దేర్ ఇస్ నో కంపల్షన్ ఇన్ ఇట్. అలాగే ఎటువంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. 3 రోజులు ఫ్రీ డెమో వినండి నాన్న. క్లాస్కి రండి, క్లాస్లో కూర్చోండి, క్లాసులో సార్ చెప్పేది వినండి, అద్భుతమైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. అర్థమైంది అనిపించిందా, ఎఫిషియెంట్గా చెప్తున్నారు అనిపించిందా, అప్పుడు మన కోర్స్ జాయిన్ అవ్వండి. 55,000 రూపీస్కి మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే ఇంకా చూసుకున్నారు అంటే క్లియర్ కట్గా మీకు ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్గా అనేది మనం ఇస్తూ ఉన్నాము. ఇంకా ఏంటి అంటే, ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఎంత క్వాలిటీగా చెప్తున్నాము అనేది మన ఈ యొక్క యూట్యూబ్ కంటెంట్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. అలాగే న్యూ బ్యాచెస్ అంతా కూడా మనము 1st Aprilకి లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క మీరు 2024లో యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారు అంటే ఇదే సరైన టైం నాన్న. ఎందుకంటే సఫిషియంట్ టైం ఫర్ ప్రిపరేషన్ అనేది కావాలి. ఇప్పుడు మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యారంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ని క్లియర్ చేయడానికి మీకు ఈజీగా అనేది ఇది హెల్ప్ అవుతుంది. కైండ్లీ గైస్ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. తర్వాత చూడండి, యూపీఎస్సీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది 10,000 రూపాయలకే మీకు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో 31st మార్చ్ వరకు మాత్రమే ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ. ప్రారంభ దశలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఒక వరం లాంటిది. ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. తర్వాత చూడండి నాన్న, యూపీఎస్సీ ఆప్షనల్స్లో మనం పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు అందిస్తున్నాం. 20,000 రూపీస్కి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది అందిస్తున్నాం నాన్న. చూడండి, 15,000 రూపీస్ మీకు ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. కైండ్లీ యూజ్ దిస్ ఆఫర్. అలాగే చూడండి, ఈరోజు మనము రెగ్యులర్గా రోజు మనం ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో చూడండి, తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలో మీరు చూశారు అంటే బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్గా రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద హిందూ న్యూస్ అనాలిసిస్ మరియు ఎడిటోరియల్ అనాలిసిస్ మనం ఎంత క్వాలిటీగా అందిస్తున్నాం అనేది
మీరే అబ్జర్వ్ చేయండి అన్న. అలాగే వీడియోస్ నచ్చిందంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. కంటెంట్ వినండి, నచ్చింది, అద్భుతంగా ఉంది, ఉపయోగపడింది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేసి వినమనండి. వారు కూడా ఇందులో బెనిఫిట్ పొందుతారు. సో ఇక్కడ మనం 10 మందికి తీసుకెళ్లే దాన్ని బట్టి ఏంటంటే మనం ఎలాగైతే ప్రయోజనం పొందుతున్నామో ఇతరులు కూడా అలాంటి ప్రయోజనం అనేది పొందుతుంటారు. సో అలాగే మనము చూడండి, ఇక్కడ డిజిటల్ ఎకోసిస్టమ్ మీద ఒక క్వశ్చన్ అనేది అడిగాను. సో అంటే ఇక్కడ నుంచి ఏం చెప్పానంటే హిందూ అనాలిసిస్తో పాటు క్వశ్చన్ ఎంసీక్యూస్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ చూస్తూ దానికి సంబంధితమైన డేటా అనేది కొన్ని చదువుదాం అన్నాం. సో అలాగే ఏంటంటే దీనికి సంబంధితమైన డేటా మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధితమైన అప్డేట్స్ అనేది వచ్చిందన్న. సో ఇది మన ఇండియా యొక్క ఒక ప్రాజెక్ట్ గురించి తెలుపుతూ ఉండింది. దట్ ఈస్ ద 6G కమ్యూనికేషన్ గురించి. మన ఇండియా అనేది ఏం ఫస్ట్ ఆ కరెంట్ అఫైర్స్ ఏంటో యాడ్ చేస్తాను, తర్వాత కంటెంట్లోకి వెళ్తాం. సో కైండ్లీ గైస్ కొన్ని విషయాలు మనం మిస్ చేసుకోకూడదు. అలాంటి మిస్ చేసుకోకూడని కంటెంట్సే మీకు ఎంసీక్యూ రూపంలో ఇస్తాను. వాటికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు అందిస్తానన్న. సో ఇప్పుడు ఇండియా వచ్చేసి 6G, ఇప్పుడు 5Gలో ఉన్నాం కాబట్టి 6G ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తున్నానన్న. అంటే 6G ప్రాజెక్ట్ అంటే ఏంటంటే మనం 5G నుంచి 6Gకి, సో నెక్స్ట్ జనరేషన్కి, వన్ ఆఫ్ ద హై స్పీడ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్కి, సో వాటి కోసం ఏంటంటే 2030 అంతా మనం మూవ్ ఆన్ అవ్వాలి అనే ఒక విషన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారు. అంటే సో ఉద్దేశపూరితంగా ఏంటంటే మనం అప్పటికి మనం చేయాలి అనే దానికోసం. సో ఇప్పుడే ఎందుకు సార్ అంటే ఇప్పుడే మనకి R&D వాటి మీద వర్క్ చేసిందంటే సో అప్పటికంతా కూడా వారు డెవలప్ చేస్తారనేది తథ్యం. సో అంటే ఏంటంటేనన్నా సో కొత్త టెక్నాలజీలు వచ్చే కొద్దీ మనం ఏంటంటే ప్రపంచ దేశాల మీద ఆధారపడడం కన్నా కానీ మన ఇండియానే ముందంచెల్లో ఉండాలి అనేది ఒక ఉద్దేశం. సో అలాగే ఈ విషన్ డాక్యుమెంట్ గురించి చెప్తూ గవర్నమెంట్ అనేది సో చూడండి, కాల్ బిఫోర్ యూటిక్, ఓకేనా, కాల్ బిఫోర్ యూటిక్. సో ఈ యొక్క యాప్ లాంచ్ చేశారు. సో ఇలాంటివి లాంచ్ చేసేటప్పుడు మనకేంటంటే అసలు ఆ యాప్ ఏంటి, ఎందుకు గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది, అసలు గవర్నమెంట్ లాంచ్ చేసినప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కదనన్న. సో అందుకే మనం చాలా జాగ్రత్తగానే చూద్దాం. సో ఇక్కడ కాల్ బిఫోర్ యూటిక్ అనే యాప్ లాంచ్ చేశారు. సో అసలు ఈ యాప్ ఏంటి, ఈ యాప్తో పని ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ యొక్క యాప్ ఎందుకంటే చాలామంది ఏంటంటే ఎక్స్కవేషన్ చేసేవారు, ఓకేనా, ఎక్స్కవేషన్ ఏజెన్సీస్. సో ఎక్స్కవేషన్ ఏజెన్సీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకున్నారంటే చూడండి, యాక్టివ్, ఎయిర్టెల్ ఇలా ఎవరో ఒకరు ఇంటర్నెట్ కనెక్షన్ తెచ్చి కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పవర్ లైన్స్ అనేసి, కొన్నిసార్లు ఎలక్ట్రిక్ లైన్స్ అనేసి, ఇంకో లైన్స్ అనేసి ఏం చేస్తున్నారంటే అక్కడ చాలా వరకు వాళ్ళు తవ్వకాలు, లైన్లు వేయడం ఇవన్నీ చేస్తూ ఏంటంటే అండర్ గ్రౌండ్, ఓకేనా, అండర్ గ్రౌండ్లో ఉంటున్న లైన్స్, ఓకేనా. అండర్ గ్రౌండ్ లైన్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ కానీ ఇంకా ఈ యొక్క డేటా లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి చూసారా, మొత్తం అంతా కూడా ఏంటంటే డ్యామేజ్ అయిపోతుంది డ్యూరింగ్ డిగ్గింగ్. సో డ్యామేజ్ చేసేస్తున్నారు ఎప్పుడు, డిగ్గింగ్ చేసేటప్పుడు. సో ఇక నుంచి అలాంటివి జరగకుండా ఉండడానికి సో వెంటనే ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ అయ్యి, కోఆర్డినేట్ అయ్యి మనం బెటర్మెంట్గా అనేది చేయొచ్చు అనేది వీరు చెప్తున్నారు. సో ఇది ఒక మెయిన్ థింగ్. సో ఈ కరెంట్ అఫైర్స్లో కనెక్ట్ అయిన ఇంకొక కంటెంట్. తర్వాత ఏంటంటేనన్నా ఈ 6G ప్రాజెక్ట్ అనేది 2 ఫేజెస్లో లాంచ్ చేస్తున్నారు. సో వాటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో ఇంకా న్యూసెస్లో అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మన ఇండియా అనేది డిజిటల్ ఎకోసిస్టమ్, మన ఇండియా యొక్క డిజిటల్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, సో మన ఇండియా యొక్క డిజిటల్ సిస్టమ్స్ అనేది ఎలా ఉంది, మన ఇండియా యొక్క డిజిటల్ ఎకోసిస్టమ్ మనం చెప్తున్నాము. సో డిజిటల్ ఇండియా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. మరి మన డిజిటల్ ఎకోసిస్టమ్ యొక్క పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. సో చూడండి, మన ఇండియా అనేది వరల్డ్లోనే సో చూడండి డిజిటల్ మార్కెట్లో వరల్డ్లో ఏంటంటేనన్నా సెకండ్ లార్జెస్ట్ టెలికాం మార్కెట్ నాన్న. సో టెలికాం మార్కెట్లో తీసుకున్నామంటే మన ఇండియా అనేది 2వ అతిపెద్ద మార్కెట్గా అనేది ప్రపంచ స్థాయిలో అనేది ఉంది. సో 2వ అతిపెద్ద అంటే మనకంటే 1.2 బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మన టెలికాం మార్కెట్లో 1.2 బిలియన్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఉన్నారు అనేది. సో ఇవన్నీ కూడా మన టెలికాం మార్కెట్ అలాగే డిజిటల్ ఎకోసిస్టమ్ సంబంధితమైన డేటా. అలాగే మనకి డిజిటల్ సిస్టంలో తీసుకున్నాము అంటే చూడండి, లాస్ట్ 9 ఇయర్స్, ఓకేనా, లాస్ట్ 9 ఇయర్స్లో మనకి ఏంటంటేనన్నా 2.5 టైమ్స్ ఫాస్టర్ గ్రోత్ అనేది చూస్తాం. 2.5 టైమ్స్ ఫాస్టర్ గ్రోత్ అంటే వేగవంతంగా అనేది మన యొక్క మనం చూస్తున్న ఇక్కడ మన టెలికాం సెక్టర్ కానీ డిజిటల్ ఎకనామీ. సో ఏవి గ్రో అవుతుంది, డిజిటల్ ఎకనామీ అనేది అద్భుతంగా అనేది గ్రో అవుతుంది. చూడండి, మీరు చూడొచ్చు, ఒకప్పుడు మనం ఏంటన్నా ఫోన్పే, గూగుల్ పే వాడామా లేదు, ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే లేకుండా మనం ఏమన్నా ఉన్నామా అంటే అస్సలు లేదు, అవునా కదా. సో అలాగే మనము అన్ని ప్రాంతాలకి కూడా ఏంటంటే
బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించున్నాము. సో ఎలా మన డిజిటల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేసాం, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసాం. అందులో 2.5 మిలియన్ కిలోమీటర్లు. సో ఓవరాల్గా ఇండియాలో 2.5 మిలియన్ కిలోమీటర్లు ఏంటంటే మనము సో చూడండి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అనేది వేస్తున్నాం. సో ప్రతి ఒక్క ప్రాంతానికి మనము ఆప్టికల్ ఫైబర్ కనెక్ట్ అయ్యే విధంగా అనేది కనెక్ట్ చేస్తున్నాము. తర్వాత మన ఇండియాలో సుమారుగా సో చూడండి ఎవ్రీ మంత్ అంటే నెలసరి ఓకే ఒక నెలకి మనం తీసుకున్నాము అంటే 1 మంత్కి మనం తీసుకున్నామంటే ఎన్నో ట్రాన్సాక్షన్స్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 70 మిలియన్ పైన ఈ అథెంటికేషన్ జరుగుతున్నాయి. అంటే డిజిటల్ ఎకానమీ అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది చేస్తున్నారు. సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది చేస్తూ ఉన్నారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మన ఎకనామీకి అనేది అద్భుతమైన సపోర్ట్ అనేది అందిస్తుంది. సో డిజిటల్ ఎకనామీ విషయంలో తీసుకున్నాము అంటే ఎన్నో కీ ఫార్వర్డ్ ఎలిమెంట్స్ అనేది మనకు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నా అంటే క్వశ్చన్లోకి వద్దాం నాన్న. సో ఇప్పుడు ఎందుకు ఈ కంటెంట్ యాడ్ చేశాను అనేది మీకు అర్థమేంటది. సో ఇక్కడ చూడండి ఇండియా యొక్క డిజిటల్ ఎకోసిస్టమ్ గురించి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏవి కరెక్ట్ అని. ఇండియన్ డిజిటల్ మార్కెట్ అనేది డిజిటల్ టెలికాం మార్కెట్ అనేది థర్డా కాదు కదనన్న, మనం 2వ స్థానంలో ఉన్నాం. సో గుర్తుపెట్టుకోవాలి మనం 2వ స్థానంలో ఉన్నాం కాబట్టి మొదటి స్టేట్మెంట్ తప్పు అంటేనే వెంటనే 4 అండ్ చూడండి 4 అండ్ ఫస్ట్ ఆప్షన్ పోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటి 2 and 3. 2 and 3లో ఏది? సో ఇక్కడ చూడండి ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇండియన్ డిజిటల్ ఎకనామీ గ్రో 10 times ఫాస్టర్ దెన్ ద నేషనల్ ఎకనామీ. సో నేను 2.5 times అని చెప్పాను, 10 times కాదు. సో సెకండ్ ఆన్సర్ కూడా పోతుంది. సో మిగిలింది థర్డ్ ఆప్షన్ కదా, అది కరెక్ట్ అయినా కరెక్ట్ కాకపోయినా అదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అదొకటే మిగిలింది కాబట్టి వీ క్యాన్ గో ఫర్ ద ఆప్షన్ 3. దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ ద కంటెంట్. అలాగే ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో అద్భుతమైన కంటెంట్ ఏమీ లేదు నాన్న. ఈవెన్ ఐ చెక్డ్ ఇట్ ఓవర్. సో పెద్దగా భయంకరమైన కంటెంట్ ఏమీ లేదు. అంతా కూడా ఈ మధ్య సో కాల్ రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కేసు నడుస్తుంది కాబట్టి దాని గురించే ఉంది. సో కాకపోతే ఏంటి ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ నా. మనకి ఏంటంటే శ్రీనివాస్ సార్ దాని గురించి సపరేట్ వీడియో చేసి డిస్కస్ చేశారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్ ఇన్ టు ఇట్. సో ఒకవేళ కావాలనుకున్నారంటే యాంటీ డిఫెక్షన్ గురించి నేను కూడా చెప్పున్నాను. సో రిపీటెడ్ కంటెంట్ ఎందుకనేసి ఆ ఆర్టికల్ స్కిప్ చేసి మనం ఈ ఆర్టికల్లోకి వస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసేది ఏంటంటే నాన్న, దిస్ ఇస్ అ మెంబర్షిప్ బ్యాండ్ అవుట్ఫిట్ ఈస్ క్రైమ్ అండర్ UAPA సేస్ సుప్రీంకోర్టు. ఓకేనా. సో అంటే బ్యాండ్ అవుట్ఫిట్స్కి మెంబర్షిప్ ఇవ్వడం. సో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సి అంటే అసలు UAPA అంటే ఏంటి, ఆ యాక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా నాన్న సో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే సెక్యూరిటీ రిలేటెడ్ కంటెంట్. సో అందువలనే ఇది ఏంటంటే మీకు GS పేపర్ 3లో వస్తుంది. ఏ పేపర్లో వస్తుందన్న? GS పేపర్ 3లో వస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్స్ లెవెల్ అండ్ ప్రిలిమ్స్ లెవెల్ ఆర్టికల్. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాండ్ అవుట్ఫిట్స్ అంటే ఏంటి? బ్యాండ్ అవుట్ఫిట్స్ అంటే ఏంటంటే ఏవైతే క్రైమ్ ఓకేనన్నా క్రైమ్ టెర్రరిజం ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయో సో వాటిని మనం బ్యాండ్ అవుట్ఫిట్స్ అంటాము. సో అలాగే ఇవి ఏ అండర్లో ఉపయోగిస్తుంటే UAPA. సో UAPA యొక్క ఫుల్ ఫామింగ్ ఏంటంటే నాన్న అన్లాఫుల్ యాక్టివిటీస్. సో చూడండి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనమాట. అంటే ఏంటంటే ఏవైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలు సో వాటిని సో అరికట్టడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ రూపంలో ఒక యాక్ట్ రూపంలో ఒక స్టాచ్యుటరీ రూపంలో ఒక చట్టం అనేది పాస్ చేయడం జరిగింది. సో ఈ చట్టం ఎప్పుడు పాస్ చేశారంటే ఫస్ట్ 1967లో పాస్ చేశారు నాన్న. సో ఈ యాక్ట్ని మనం ఏమంటామంటేనన్నా సో జనరల్గా ఏంటంటే యాంటీ టెర్రర్ లా అంటారు. ఓకేనా. యాంటీ టెర్రర్ లా. సో అంటే ముఖ్యంగా ఏంటంటే మన అతి ముఖ్యంగా ఇండియాలో తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో సో వారికి ఎగెన్స్ట్గా ఇది ఎలా స్టార్ట్ అయింది సార్ అని మీరు అడిగారు అంటే సింపుల్ అన్న 1967 దానికంటే ముందు నక్సల్ బారియా మీకు గుర్తుందనుకుంటా. నక్సల్ బారి ఓకేనా. సో వెస్ట్ బెంగాల్లోనన్నా సో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎలా స్టార్ట్ అయిందని ఒక బ్రీఫింగ్ ఇస్తున్నాను. వెస్ట్ బెంగాల్లో ఏంటంటేనన్నా నక్సల్ బారి అనే ప్రాంతంలో ఏంటంటే తిరుగుబాటు సో ఒక పెసెంట్ రెబోలియన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. పెసెంట్ రిబెలియన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా తిరుగుబాటుదారులు
వ్యతిరేకవాదులు, అలాగే మన దేశం నుంచి విడిపోవాలి అనుకుంటున్న వారందరినీ కూడా సపరేట్గా కేటగరైజ్ చేసి సపరేట్గా కంట్రోల్ చేయాలి అనే దానికోసం గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక యాక్టే ఇది నాన్న. సో ఈ యాక్ట్ ద్వారా ఇక నుంచి ఏంటంటే ఎవరైతే సెసేషన్ అంటే ఏంటన్నా, సో అంటే మన దేశం నుంచి కూడా నేను ఈ దేశంలో భాగం కాదు, ఈ చట్టాన్ని నేను నమ్మను, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, ఈ చట్టం నుంచి నేను బయటికి వెళ్ళిపోతానని ప్రయత్నిస్తుంటారు చూసారా. అలాగే అన్లాఫుల్, చట్టాన్ని మతించకుండా చట్టానికి వ్యతిరేకంగా యాక్ట్ చేస్తూ ఒక గ్రూపింగ్ ఫామ్ అవుతుంటారు కదా, సో వారిని ఈ యొక్క యాక్ట్లో ముఖ్యంగా కంట్రోల్ చేయడానికి. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా క్రిమినల్ లాని అనుసరించి వారందరినీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్గా వారు మారుస్తున్నారు. సో అలాగే ఏంటంటే సో ఇందులో ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దీని గురించి మనం సింపుల్ టర్మ్స్లో కొన్ని చూద్దాము. సో అందులో ఏంటంటేనన్నా, సో ఈ యాక్ట్ అనేది ఒక వ్యక్తి యొక్క కొన్ని ఫండమెంటల్ రైట్స్ని ఓవర్కమ్ చేస్తుంది. అంటే కొన్ని సుపీరియారిటీ ఉంటుంది. సో ఇవి ఈ యొక్క రైట్స్తో ఈ యాక్ట్తో ఉంటున్న సమస్యలన్న. సో అలాగే చూడండి, సో అందులో ఏంటంటేనన్నా ఒక వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఏంటంటే స్వతంత్రత్వాన్ని ఇస్తుంది. మనకి నచ్చింది మనం మాట్లాడచ్చు, కానీ మన దేశ భద్రతను అలాగే దేశం యొక్క సవర్నిటీని కించపరిచేలా మనం మాట్లాడకూడదు కదా. సో అదే ఇక్కడ. సో అందుకే ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ రెస్ట్రిక్షన్ని పైన ఓవర్కమ్ చేస్తుంది. అలాగే ఏంటంటేనన్నా రైట్ టు అసెంబ్ల్ పీస్ఫుల్లీ. సో మనము ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇండియాలో మనము ప్రశాంతంగా హ్యాపీగా అనేది అసెంబ్ల్ అవ్వచ్చు. కానీ మన ఇండియా యొక్క వ్యతిరేకంగా పోరాటం కానీ టెర్రరిజం కానీ ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సపోర్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మనం ఫామ్ చేయొచ్చా అంటే తప్పు కదా. అలాంటి అసెంబ్లీస్ చేయకూడదు. అలాంటప్పుడు ఈ యాక్ట్ అనేది ఈ ఫండమెంటల్ రైట్ని కూడా ఓవర్కమ్ చేస్తుంది. తర్వాత ఏంటంటేనన్న రైట్ టు ఫామ్, ఓకేనన్నా, రైట్ టు ఫామ్ అసోసియేషన్. మనం అసోసియేషన్స్ యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, తప్పేముంది. కానీ ఒక టెర్రరిస్ట్ అసోసియేషన్ ఫామ్ చేయలేం కదా. మనకి ఫండమెంటల్ రైట్స్ ఎలా ఉంటుందంటేనన్నా, సో అద్భుతమైన ఫ్రీడమ్ ఇస్తుందనేసి ఇష్టానికి మనం ఉపయోగించుకోగలమా అంటే లేదు. అలాంటి వాటి మీద కొన్ని రెస్ట్రిక్షన్ అనేది చట్టరీత్యా చెయ్యొచ్చు అనే దానికి ప్రూఫ్. సో ఇది ఈ యొక్క యాక్ట్. అలాగే చూడండి, ఈ యొక్క యూఎఫ్పిఏ యొక్క యూఏపిఏ యొక్క మొత్తం వర్క్స్ అంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చూసుకుంటారు. ఎవరు వర్క్ చేస్తారు? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ అంటాం, ఓకేనా. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో సో వారే మన యొక్క, ఓకేనా. సో ఈ యొక్క సో కాల్డ్ యూఏపిఏ యాక్ట్ అనుసరించి చట్టాన్ని అనేది వారు నడిపిస్తారు. సో అలాగే ఏంటంటేనన్నా, సో వీరికి కొన్ని సుప్రీం పవర్స్ ఉన్నాయి. యూఏపిఏ యాక్ట్ అనుసరించి ఏంటంటే ఎనీవన్ క్యాన్ బి అరెస్టెడ్, ఓకేనా. ఎనీవన్ క్యాన్ బి అరెస్టెడ్. సో అంటే మిమ్మల్ని ఈజీగా అరెస్ట్ అనేది చేయొచ్చు. కాకపోతే అరెస్టెడ్ బట్ సో ఆఫ్టర్ 6 months అంటే మీకు చెప్పబెట్టుకుని అరెస్ట్ చేసేవచ్చు. 6 నెలల వరకు అంటే 6 months వరకు మీకు ఛార్జ్ షీట్ వేయకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్కి మీరు కారణము ప్రొసీజర్స్ ఫాలో అయితే చాలు, దే క్యాన్ అరెస్ట్ దెమ్. సో అలాగే 6 months తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ అనేది ఉంది. అంటే ఏంటంటే ఒక రకంగా ఏంటంటే దీని గురించి యూఏపిఏ యాక్ట్ని గురించి ఎన్నో నెగటివ్ కమెంట్స్ వస్తున్నాయి. అలాగే సో ఇది ఫ్యూచర్ టర్మ్స్లో తీసుకున్నప్పుడు ఏంటంటేనన్నా, సో అప్కమింగ్ టర్మ్స్లో ఏంటంటే దీనికి అగెయిన్స్ట్గా వచ్చేసి గవర్నమెంట్ అనేది ఇంకో కొత్త టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ని వీటిని కంట్రోల్ చేయడానికి ఇంకో కొత్త ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేయాలనేది ఎన్నో ఐడియాలజీస్ అనేది ఉన్నాయి. సో అందులో ఏంటంటేనన్నా 2004 వరకు ఏంటంటే మన దేశం నుంచి బయటికి విడిపోవాలి అనుకుంటున్న ఐడియాలజీకి మాత్రమే ఉన్నదాన్ని. సో 2004లో టెర్రరిజం అనేది ఇంక్లూడ్ చేశారు ఇందులో. అంటే ఏంటంటేనన్నా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో టెర్రరిజంతో ముడిపడి ఉన్న ఎవరైనా కానీ సో ఇందులో ఏంటంటే దే విల్ బీ టేకెన్ కేర్. సో అలాగే ఇక్కడ వీరు చూడండి ఈ యూఏపిఏ ఏదైతే ఉందో సో వీటి యొక్క స్కోప్ పెంచడం జరిగింది. ఈ టెర్రరిజంతో వీరు కనెక్ట్ చేసిన తర్వాత వీటి యొక్క స్కోప్ పెరిగింది. స్కోప్ ఎలా పెరిగిందంటేనన్నా, సో చూడండి వీరి యొక్క ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే ఎవరికంతా కూడా అప్లై అవుతుంది, ఓకేనా. యూఏపిఏ ఎవరికి అప్లై అవుతుంది, ఈ చట్టం ఎవరికి అప్లై అవుతుందో చూద్దాం. సో యూఏపిఏ చట్టం ఏదైతే ఉంటుందో ఇది ఎవరెవరికంతా కూడా అప్లై అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ టెర్రరిజంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారే అనుకోండి. సో అలా ఇన్వాల్వ్ అయినప్పుడు యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. సిటిజన్ ఆఫ్
ఇండియా, సిటిజన్ ఆఫ్ ఇండియా, కానీ మీరు టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ఇండియాలో కాదన్నమాట, యూకేలోనో ఎక్కడ, సో అవుట్ సైడ్ ఇండియా, అప్పుడు కూడా ఏమవుతుంది, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఈ యాక్ట్ అనేది వర్క్ చేస్తుంది. అక్కడున్న ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేసుకుని మిమ్మల్ని మళ్ళీ ఇండియాకి తెప్పించి పుంగి బజాయిస్తారనమాట. సో అంటే ఏంటి, సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండి వేరే దేశాల నుంచి టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినా కానీ ఈ యాక్ట్ అనేది మీ పైన వర్క్ అనేది చేస్తుంది. అలాగే చూడండి, పర్సన్స్ ఇన్ సర్వీస్ అంటే, సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఏ దేశంలో ఉన్నా కానీ, సో పర్సన్స్ ఇన్ సర్వీస్, సో ఎనీవేర్, పర్సన్స్ ఇన్ సర్వీస్ ఎనీవేర్ అంటే ఎవరైనా కానీ గవర్నమెంట్కి పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ వారి మీద కూడా ఈ చట్టం అనేది పనిచేస్తుంది. సో అలాగే నెక్స్ట్ ఏంటంటేనన్నా పర్సన్స్ ఇన్ షిప్స్, ఓకేనా, పర్సన్స్ ఇన్ షిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే షిప్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఏవైనా కానీ, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే అవన్నీ కూడా అంటే రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, సో ఇండియా తరపు నుంచి రిజిస్టర్ అయిన ఏ యొక్క షిప్స్, ఏ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడున్నా కానీ ఈ చట్టం అనేది వారి మీద డైరెక్ట్గా అనేది చలామణిలో ఉంటుంది. సో ఇవి ఈ చట్టం ఎక్కడంతా అప్లై అవుతుంది అనేది మనకి జనరల్ టర్మ్స్ అన్న. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక్కసారిగా లా ఏంటంటే, సో ఈ యొక్క యూఏపీఏ చట్టం అనుసరించి వాళ్ళు ఏంటంటే వారిని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఇలా అనౌన్స్ చేశారు అంటే తర్వాత ఏంటంటే వారంతా కూడా అన్లాఫుల్ ఆర్గనైజేషన్గా అనేది డిజైన్ అనేది చేస్తారు. సో అలాగే మళ్ళీ దాన్ని రిమూవ్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, దే క్యాన్ రిమూవ్ ఇట్. సో అలాగే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఈ టెర్రరిజం అనే కాన్సెప్ట్ మీకు 2004లో యాడ్ అయిందని చెప్పాయి కదా. సో మరి టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయిన వారు, ఓకేనా, టెర్రరిజంలో ఉన్న వారిని ఎవరిని అంటారు, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎవరినైనా కానీ యూఏపీఏ యాక్ట్ అనుసరించి టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుపుతున్నారంటే ఎప్పుడు తెలుపుతారు, ఎలా తెలుపుతారు అని చూసామంటే, సో చూడండి, ఫస్ట్ పార్టిసిపేట్స్ ఆర్ కమ్యూనిటీస్. చూడండి, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నా లేదంటే కమిట్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా ఏంటంటే మిమ్మల్ని టెర్రరిస్ట్గా అనేది కన్సిడర్ చేసుకుంటారనమాట. అలాగే యూ ప్రిపేర్ ఫార్, ఓకేనా, ప్రిపేర్ ఫార్ అంటే ఏంటంటే మీరు సిద్ధం చేశారు అంటే టెర్రరిజం యాక్టివిటీకి మీరు తయారీ చేశారు. అలాగే యూ ఎంకరేజ్, సరే టెర్రరిజం యాక్టివిటీని మీరు ఎంకరేజ్ చేసిన అలాగే ప్రమోట్ చేసిన అప్పుడు కూడా మిమ్మల్ని ఏంటంటే ఈ యాక్ట్ అనేది వర్తిస్తుంది. తర్వాత ఏంటి, యు ఆర్ ఏదో ఒక రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీరు కూడా ఆ యాక్ట్లో ఇన్వాల్వ్ అయినారంటే అప్పుడు కూడా వీరు కేటగరైజ్ చేస్తారు. సో అలాగే ఏంటంటే వీరు షెడ్యూల్ 1లో ఈ యొక్క సో కాల్ మన యాక్ట్లో ఏంటంటే షెడ్యూల్ 1లో ఏం చేస్తారు అంటే క్లియర్ కట్గా ఏంటంటేనన్నా సో వాళ్ళ లిస్ట్ అనేది ఇచ్చుంటారు. ఆ లిస్ట్లోనే ఏమంటారంటే సో ఇండియాలో ఉంటే చూడండి జమియాత్ ముజాహిదీన్, ఇంకా చెప్పాలి అంటే ఎన్నో ఖాళిస్తాన్ జిందాబాద్. సో ఇది ఇప్పుడు కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటేనన్నా ఖాళిస్తాన్ మూమెంట్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ ఖాళిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఒకటి ఉంది, ఓకేనా, అది రీసెంట్గా, ఓకేనా, ఖాళిస్తాన్ జిందాబాద్ ప్రోగ్రామ్, ఓకేనా. ఈ ఖాళిస్తాన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏంటంటే యూఏపీఏ ద్వారానే ఇంటర్నల్ సో ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే వీటిని దే ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అంటే టెర్రరిజం గ్రూప్స్ అనేది తెలపడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే వన్ ఆఫ్ ద మెథడ్ టు కంట్రోల్. సో అలాగే వారి యొక్క క్యాష్ మీడియంస్ ఇవన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది సీజర్ చేస్తుంది, అంటే చేజిక్కించుకుంటుంది. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే వీరి ద్వారా ఇవ్వడంలో మ్యాక్సిమం పనిష్మెంట్, సో ఇక్కడ ఈ యాక్ట్ ద్వారా మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ఎంత ఇస్తారు, సో ఏమనేది వారు వర్తిస్తుందంటే మ్యాక్సిమం పనిష్మెంట్స్ అంటేనన్నా ఇక్కడ డెత్ పెనాల్టీ ఇచ్చేది కూడా ఈ చట్టం రీత్యా ఏంటంటే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే దిస్ క్యాన్ గివ్ ఏ లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఓకేనా, జీవిత ఖైదీగా కూడా ఇచ్చేది. మ్యాక్సిమం వచ్చేసి ఇది అన్న, ఓకేనా. సో మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ఈ వరకు అంటే డెత్ పెనాల్టీ అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఇవ్వచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకంటేనన్నా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, మరి ఇండియాని ఎవరు కూడా ఇండియన్ మ్యాప్ని అలాగే ఇండియన్ యొక్క టోటల్ టెరిటరీ అనేది ఏంటంటే ఇంటిగ్రిటీని మనం కాపాడాలి, ఎవరు కూడా దాన్ని డిస్ఇంటిగ్రేట్ చేయకూడదు. సో దాన్ని మనం ఏంటంటే చిన్నాభిన్నం చేయకుండా ఇండియా అనేది ఒక నేషన్ లాగా ఒకటిగా ఉండడానికి మన ఇంటిగ్రిటీకి భంగం కలిగించే విధంగా ఏవైనా కానీ యాక్టివిటీస్ చేస్తే దాన్ని అడ్డుకోవడానికి యూఏపీఏ ముందుకు వస్తుంది కనుక. సో అలాగే సొవరినిటీ, సో మన ఇండియా యొక్క సొవరినిటీని డ్యామేజ్ చేసే ఏ విషయాన్నైనా కానీ ఖచ్చితంగా ఈ యాక్ట్ అనేది ముందుగా అడుగులు వస్తుంది. సో అలాగే ఏంటంటే ఈ యాక్ట్ అనేది ఇండియన్స్కి మాత్రమే వర్తిస్తుందా అంటే కాదు నాన్న. సో ఇట్ ఆల్సో అప్లై టు ద ఫారిన్ నేషనల్స్, అంటే ఫారిన్ నేషనల్స్ ఎవరైనా కానీ ఇలాంటి యాక్టివిటీస్లో మన ఇండియాకి అగెయిన్స్ట్గా అనేది సో కాల్ ఏదైనా కానీ యాక్టివిటీస్లో ఉన్నారంటే అప్పుడు కూడా ఏంటంటే ఈ యాక్టివిటీ అనేది వర్తిస్తుంది అన్నమాట. సో అలాగే చూడండి, ఈ యాక్ట్ అనేది నేను అది ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఈ యాక్ట్ అనేది అంటే ఎన్ఐఏని ఎంపవర్ చేస్తుంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఈ యాక్ట్ని అనుసరించి నడిచే ఒక ముఖ్యమైన ఆర్గనైజేషన్ అన్నమాట.
సో ఇంతటితో ఈ యొక్క అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది అయిపోయిందన్న. ఇంకొకటి ఇది కూడా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. సో దాని గురించే మనం నేర్చుకోబోతున్నాం. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసాము అంటేనన్నా దిస్ ఇస్ వాట్. సో ఐసీఎంఆర్ వచ్చేసి రీసెంట్గా ఎథికల్ గైడ్లైన్స్ అనేది ఇచ్చారన్న. సో ఈ గైడ్లైన్స్ అనేది డైరెక్ట్గా మీకు మెయిన్స్లో ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా ఏంటంటే మెయిన్స్లో ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో గవర్నెన్స్లో వస్తుంది. మీకు గవర్నెన్స్లో ఏంటంటే హెల్త్ గవర్నెన్స్లో వస్తుంది. సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఏఐ అంటేనే మనకి సైన్స్ అండ్ టెక్లో వస్తుంది. సో ఇలా 2 పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఇది మెయిన్స్లో ప్రిలిమ్స్ కన్నా కానీ ఇది మెయిన్స్ ఆర్టికల్, ఎందుకంటే గైడ్ లైన్స్ కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎథికల్ గైడ్లైన్స్ అన్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. మీరు జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ చదివేటప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్త్ కేర్లో ఉపయోగించవచ్చు అంటే ఎలాంటి పద్ధతిలో ఉపయోగించాలనేది మీకు ఇది సపరేట్గా ఎథిక్స్ బుక్లో ఇవ్వరు, కానీ ఎథిక్స్ సబ్జెక్ట్లో ఇది వస్తుంది. కానీ మీరు చదవాల్సింది ఎలా చదవాలంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు అన్నమాట. ఇప్పుడు నేను డిస్కస్ చేసే ఆర్టికల్ మొత్తం కూడా డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఎనఫ్ నాన్న. ఇది గవర్నమెంట్ చే ఇవ్వబడింది కాబట్టి మీరు ఆలోచించే పనే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలిమెంట్ ఎందుకు వచ్చిందనే న్యూస్లో చూద్దాం నాన్న. ఐసీఎంఆర్. సో ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. సో ఐసీఎంఆర్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే అది మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత ఈ గైడ్ లైన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారంటే అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐసీఎంఆర్ అంటే అనేది ఫ్యూ టర్మ్స్లో చెప్పేస్తాను. తర్వాత ఏంటంటే నాన్న ఎథికల్ గైడ్ లైన్స్ గురించి నేను మీకు చెప్తాను. సో దీని యొక్క ఫుల్ ఫామ్ తీసుకున్నారంటే నాన్న సింపుల్ ఇండియన్ కౌన్సిల్. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. సో ఇక్కడ పేరులోనే మీకు అర్థమైపోయింది, ఆఫ్ వస్తుంది, నాట్ ఫర్, సారీ ఫర్ దట్, ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో అంటే ఇక్కడ రీసెర్చ్ అన్నప్పుడే మీకు అర్థమైపోయింటుంది ఈ ఆర్గనైజేషన్ మెయిన్ పర్పస్ ఏంటన్నా రీసెర్చ్. ఇది ఎలా స్టార్ట్ అయింది హిస్టరీ కొద్దిగా సింపుల్గా చెప్తాను. హిస్టరీ విషయంలో అంటే ఎక్కువ చెప్పాలండి. సో ఇక్కడ చూడండి 1911లో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, సో అప్పట్లో ఉంటున్న బ్రిటిష్ గవర్నమెంట్ అంటే వారైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదనన్నా. సో అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పట్లో ఏం చెప్తారు అంటే వాళ్ళు ఒక ఫండ్ రైజ్ చేస్తారన్న. ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ రీసెర్చ్. సో అదేమంటేనన్నా ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్, ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేస్తారు. అంటే ఏంటంటే సో ఇది ఒక అసోసియేషన్ లాంటిది. అందరూ కూడా కలిసి ఏంటంటే మనము ఈ యొక్క సైన్స్ మీద మెడిసిన్ మీద మనం రీసెర్చ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ లాగా ఫైన్ చేస్తారు కంట్రీలో. సో అలాగే వీటి యొక్క వర్క్ ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే కొత్త రీసెర్చ్ని వాటిని ప్రమోట్ చేయడము, కోఆర్డినేట్ చేయడం. సో ఇలా ఉంటున్న ఆర్గనైజేషన్ అనేది 1949లో ఏమైపోతుందంటే నేమ్ చేంజ్ చేసి తర్వాత ఐసీఎంఆర్గా మార్చేస్తారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే ఐసీఎంఆర్గా అనేది మనకి ఫామ్ అయిపోతుంది. అదే ప్రస్తుతం ఉన్న ఐసీఎంఆర్. సో ఇండియాలో ఇది ఒక అపెక్స్ బాడీ అన్న. ఇండియా యొక్క ఇది ఒక అపెక్స్ బాడీ అంటే సో ముఖ్యంగా మెయిన్ ఆర్గనైజేషన్ అన్న. ఇండియాలో ఒక టాప్ ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. ఫార్ వాట్? సో ముఖ్యంగా ఏంటంటే కోఆర్డినేట్ చేయడానికి. సో ఇక్కడ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో వాటిని కోఆర్డినేట్ చేయడానికి, ఓకేనా, కోఆర్డినేట్ చేయడానికి, అలాగే అంటే ప్రమోట్ చేయడానికి. మనం రీసెర్చ్ ఏమైనా చేయాలి అంటే వాటి యొక్క ప్రమోషన్ అంతా కూడా వేరే చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటి బయోమెడికల్ రీసెర్చ్. సో బయోమెడికల్ అంటే సో మెడిసిన్ కానీ మనం ఏదైనా కొత్తది కనుక్కోవాలంటే ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి కదన్నా. ఆ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఏజెన్సీ ఖచ్చితంగా కావాలి. సో అలాగే ఏంటంటే వీరు మెడికల్ సో కాల్ రీసెర్చ్ని ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, అలాగే కొత్త ఇన్నోవేషన్స్ ఏమున్నాయి, ఆ ఇన్నోవేషన్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, వాటిని టెస్టింగ్ ఎలా చేయాలి, అలాగే మన పబ్లిక్ హెల్త్కి, ఓకేనా, పబ్లిక్ హెల్త్కి వాటిని పబ్లిక్ ప్రజలకు ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క హెల్త్ సిస్టమ్కి, ఓకేనా, పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్కి కొత్త వ్యాక్సిన్ కనుక్కున్నారు అంటే దాన్ని హౌ టు ఇంట్రడ్యూస్ అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలా టెస్టింగ్ చేయాలి, ఎలా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అలాంటి పనులన్నీ కూడా వీరి యొక్క మెయిన్ మోటోగా వర్క్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే వీరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో ఇంప్రూవింగ్ ద హెల్త్ అన్న. సో ఇంప్రూవింగ్ ద హెల్త్. సో వీరి యొక్క ఉద్దేశం ఏంటి ఇంప్రూవింగ్ ద హెల్త్ అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. మన ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యమైన జీవితాన్ని ఇవ్వాలి అనేది వారి యొక్క మెయిన్ ఉద్దేశం. సో అలాగే ఏంటంటే వీరు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా హెల్త్ మినిస్ట్రీ అండర్లోనే ఫంక్షనింగ్ అనేది చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నో ఇష్యూస్ ఇన్ ఇట్. సో ఇక్కడ వరకు సంతోషం. సో తర్వాత ఏంటి హెల్త్ మినిస్ట్రీ అండర్లో పనిచేస్తూ తర్వాత ఏంటంటే ఈ బాడీని హెడ్ చేసేది కూడా ఏంటంటే హెల్త్ మినిస్ట్రీ ఉంటారు. సో అలాగే ఏంటంటే దిస్ క్యాన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ సైంటిఫిక్ అడ్వైజరీ బాడీ. సో సైంటిఫిక్ అడ్వైజరీ బాడీ అంటే గవర్నమెంట్కి అనేది ఈ యొక్క హెల్త్ సెక్టార్లో అడ్వైజరీస్ అందించడంలో కూడా ఏంటంటే ఐసీఎంఆర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ఫామ్ చేస్తుంది. సో అందుకనే సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు కూడా ఫామ్ చేశారు.
ఈ బోర్డు ద్వారా ఏంటంటే వారు ఓవరాల్గా ఏంటంటే మన గవర్నమెంట్కి ఎలాంటి అడ్వైస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది కూడా వారు ప్రాపర్గా మెడిసిన్ ఓకేనా ఈ ఫీల్డ్లో అనేది చెప్పేవారు. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సరే, ఇప్పుడు ఇచ్చింది ఏంటంటేనన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే బయోమెడికల్ రీసెర్చ్. ఓకేనా, బయోమెడికల్ రీసెర్చ్ అంటే మోడర్న్ డే మెడికల్ రీసెర్చ్ మీద ముందంతా కూడా మనుషులే పనిచేసేవారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు అనేది గవర్నమెంట్ అనేది పర్మిషన్ అనేది ఇచ్చారు. సో అలాగే ఏంటంటే హెల్త్ కేర్, ఆరోగ్య శాఖలో ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటేనన్నా ఏఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు సంతోషం. కాకపోతే ఇది ఇన్వాల్వ్ అయితే ఫ్రీగా అనేది మనం ఫ్రీడమ్ ఇవ్వలేము, వాటికంటూ గైడ్ లైన్స్ అనేది ఇవ్వాలి. సో గైడ్ లైన్స్ ఇస్తే తప్ప మనం ఏంటంటే ఆ గైడ్ లైన్స్ని ఫాలో అయితేనే మనకు సక్రమంగా ఉంటుంది, అదర్వైజ్ ఇట్ విల్ బి ఏ స్పాయిల్డ్. సో అందుకే గైడ్ లైన్స్ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఐసీఎంఆర్ అనేది ఇచ్చారు. ఇది డైరెక్ట్గా మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అన్న, రిమెంబర్ దిస్ వన్, యూ షుడ్ నాట్ ఫాలో. సో ఫస్ట్ ఏంటంటేనన్నా ఇది ఏ పుస్తకంలో చదివినా ఒకటేనన్నా, సో ఇంకో బుక్లో అలా ఉండింది సార్, ఇలా ఉండింది సార్, డోంట్ వరీ, సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది ఇక్కడైనా, ఎందుకంటే ఇది ఐసీఎంఆర్ ఇచ్చిన డేటా కాబట్టి. అకౌంటబిలిటీ అండ్ లయబిలిటీ. సో అకౌంటబిలిటీ అండ్ లయబిలిటీ ఇప్పుడు చూడండి, నేను ఒక కంప్యూటర్తో ఆపరేషన్ చేస్తున్నాను. నా దగ్గర ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఏంటంటే కంప్యూటర్తో ఆపరేషన్ చేపిస్తున్నాను, కాకపోతే ఒక రోబోతో ఆపరేషన్ చేపిస్తున్నాను. కాకపోతే బాధ్యత ఎవరిది? నాదే కదా. అకౌంటబిలిటీ ఎవరిది? నాదే కదా. అంటే ఏంటంటేనన్నా ఈ అకౌంటబిలిటీ అండ్ లయబిలిటీ అనేది ఖచ్చితంగా వారికి ఉండాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాను, అకౌంటబిలిటీ లేకుండా పోతుకుతాను, నేను కాదు రోబో చేసి నేను తప్పించుకోగలనా? తప్పించుకోలేను. సో అలాగే ఏంటంటే అకౌంటబిలిటీ అండ్ లయబిలిటీ ఉండాలి. అలాగే రెగ్యులర్గా చెకప్స్, ఓకేనా, రెగ్యులర్గా వచ్చేసి వాటి యొక్క ఆడిట్స్, ఓకేనా, సో వాటి యొక్క ఆడిట్స్ కానీ ప్రాసెసింగ్ అని అన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత అటానమీ. సో చూడండి, అటానమీ. సో ఎప్పుడు కూడా ఏంటంటే ప్యూర్ అటానమీ అనేది ఇవ్వకూడదు, ఓకేనా. సో అటానమీ ఇస్తున్నప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మనం ఎంతగా యూజ్ చేసినా కానీ ఇనీషియల్ ప్రాసెస్ అన్నింటిలో కూడా ఏంటంటే ప్రజల యొక్క కన్సర్న్. సో ఏంటంటే మీ ఇష్టాన్ని మీరు యాక్ట్ చేయకూడదు, పేషెంట్ కన్సర్ట్ ఉండాలి. సో పేషెంట్ యొక్క కన్సర్న్ అనేది ఉండాలి, ఓకేనా. కన్సర్న్ అనేది ఉండాలి. కన్సర్న్ అంటే ఏంటంటే సో వారి యొక్క కన్సెంట్, సారీ నాట్ కన్సర్న్, సో దట్స్ మై మిస్టేక్, కన్సెంట్, ఓకేనా. కన్సెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఏంటంటే వారి యొక్క ఒప్పుదల, ఓకేనా, ఒప్పుకుంటున్నాను అంటే ఏంటంటే వారు ఫిజికల్గాను, ఓకేనా, ఫిజికల్గాను ఆ పేషెంట్ అనేవారంటే ఫిజికల్గాను, అలాగే సైకాలజికల్గాను, ఓకేనా, సైకాలజికల్గాను, ఓకేనా. సో సైకాలజికల్గాను అలాగే ఏంటంటే సోషల్గాను, సామాజికంగా గాను మీకున్న రిస్క్లు ఏంటి, ఇలా అన్ని రకాలుగా మీకున్న రిస్క్స్ ఏంటో ఆ రిస్క్స్ అన్నీ కూడా ఏంటంటే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద పేషెంట్. సో ముందుగానే మనము పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. తర్వాత ఆ రిస్క్ చెప్పిన తర్వాత ఏంటి వారి యొక్క పర్మిషన్ అనేది కూడా పొంది ఉండాలి. సో ఇది అటానమీ. తర్వాత ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏఐ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాబట్టి మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. సో అందులో ఏంటంటే ఆ డేటా ఏదైతే ఉంటుందో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండొచ్చు కదా. సో ఆ డేటా అనేది ఏంటంటే ప్రైవసీలో ఉండాలి. సో ప్రైవసీ అంటే ఏంటంటే డేటా షుడ్ నాట్ గో పబ్లిక్ అన్నమాట. తర్వాత తీసుకున్నారు అంటే ప్రైవసీ అనేది ఏంటంటే ప్రతి ఒక్క స్టేజెస్లోనూ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండకూడదు. వీటి కోసమే ఏంటంటే మనము పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా అనేది కూడా చట్టరీత్యా అనేది పాస్ చేస్తాం. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా ఏంటది? డేటా ప్రొటెక్షన్ లా ఇది కూడా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా పాస్ చేస్తున్నారు. సో అందువల్లనే ఆ చట్టాన్ని అనుసరించి మనం ఏంటంటే సో వీ నీడ్ టు మెయింటైన్ ద రిస్క్. సో అలాగే ఏంటంటే సో చూడండి, ఎప్పుడైనా కానీ ఏఐని ఉపయోగిస్తున్నామంటే మన సేఫ్టీ అనేది ఎక్కువగా ఉండాలి. అలాగే ఏంటంటే రిస్క్ అనేది మినిమైజ్ చేయాలి, రిస్క్ అనేది తగ్గాలి. సో అందుకే రిస్క్ మినిమైజేషన్ అనేది ఉండాలి, ఓకేనా. రిస్క్ మినిమైజేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ఈ కమిటీ అనేది ఎథికల్ లైన్స్లో ఏంటంటేనన్నా డేటా అనేది ఏంటంటే చాలా వాల్యుబుల్. ఆ డేటా అనేది ఆప్టిమైజ్డ్గా ఉండాలి, ఓకేనా. ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే డేటాని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సో అలాగే డేటా అనేసి నాట్ మిస్యూజ్ అంటే డేటాని మిస్యూజ్ చేసే విధంగా ఉండకూడదు. అలాగే డేటా అనేది క్వాలిటేటివ్గా ఉండాలి. ఒకవేళ డేటా అంటే మెడికల్ ఇన్ఫర్మేషన్ కానీ రీసెర్చ్ ఫెసిలిటీ కానీ క్వాలిటీగా లేదు అంటే ఓకేనా, క్వాలిటీ మస్ట్. సో ఇప్పుడు క్వాలిటీగా లేదంటే ఏమైపోతుందంటేనన్నా అక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఎర్రర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీస్ అనేది ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా అనేది దాన్ని వ్యవహరించాలి. తర్వాత నో డిస్క్రిమినేషన్. సో ఇక్కడ డిస్క్రిమినేషన్ లాంటివి ఉండకూడదు అనేది అతి ముఖ్యంగా అనేది చెప్తున్నారు. సో డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ చేయడం అలా అనేది ఉండకూడదు. తర్వాత ట్రస్ట్ వర్తి. సో చాలా వరకు నమ్మకంగా ఉండే విధంగా మనము సో ఖాళీ యొక్క ఏఐ యూసేజ్ అనేది చేయాలని చెప్తున్నారు. సో అలాగే చూడండి, తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే తెలంగాణ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ లాంటి అద్భుతమైన కోర్సెస్ మీకు 5,000 రూపీస్కి అందుబాటులో అనేది ఉంటుంది. 50,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం నాన్న. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్నమాట.
తర్వాత కూడా ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ అనేది కూడా ఏంటంటే నేను ఆల్రెడీ నాగాలాండ్ ఇష్యూ మీకు డిస్కస్ చేస్తున్నాను. సో అది కానీ మీకు అర్థమైందంటే ఇది ఒక అద్భుతమైన వరం లాంటి క్వశ్చన్. సో ఎందుకంటే మళ్ళీ దాన్ని చూడము, నాగాలాండ్ ఇష్యూ నేనే చెప్పాను, చెప్పేటప్పుడు ఆఫ్స్పా గురించి నేను డీటెయిలింగ్ చేయలే. ఎందుకంటే ఆఫ్స్పా అనేది డైరెక్ట్గా ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, ఓకేనా, ఇంటర్నల్ సెక్యూరిటీలో అనేది ఇన్వాల్వ్ అవుతారు, ఓకేనా, ఇంటర్నల్ సెక్యూరిటీస్, ఓకేనా. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆఫ్స్పా అనేది ఒక చట్టం అన్న. సో ఈ చట్టం గురించి మనం సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ మీకు జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్ అని చెప్పే కదన్న. మీకు ఇంకొక విషయం చెప్తా చూడండి. నిన్న నేను హిందూ అనాలిసిస్ మీరు చూడలేదంటే దయచేసి చూడండి అన్న. నిన్నో మొన్న నాకు గుర్తులేదు. సో నాగాలాండ్ ఇష్యూ గురించి నేను చెప్పుకున్నాను, నాగాలాండ్లో ఎలా ఇష్యూ స్టార్ట్ అయింది. సో అదేవిధంగా ఈరోజు మరింత డీటెయిల్గా ఆఫ్స్పా ఎలా స్టార్ట్ అయింది అనేది మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫ్స్పా అంటాము జనరల్గా ఏంటంటే ఆఫ్స్పా అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఈ ఆఫ్స్పా అంటే ఏంటో మనం తెలుసుకుందాం నాన్న. సో ఆఫ్స్పా ఏంటంటే నాన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. ఏమంటామంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి నాన్న. స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇది ఒక చాలా దారుణమైన ఒక మెయిన్స్ ఆర్టికల్ నాన్న. ఇది ఎలాగంటే ప్రిలిమ్స్లో కొన్ని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్, మెయిన్స్లో ఏంటంటే స్టోరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఇది ఎలా స్టార్ట్ అయిందంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనన్న. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అట్రాసిటీస్ అని వీటి వరకు జరగడం అనేది జరిగింది. సో వాటిలోకి రావడానికి ముందు సింపుల్ టర్మ్స్లో కొన్ని విషయాలు చెప్తా చూడండి నాన్న. యాక్చువల్గా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఏ ఒక టర్మ్స్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ చదవాలి. సో ఇక్కడ చూడండి క్విట్ ఇండియా మూమెంట్ మన ఇండియాలో స్టార్ట్ అయింది, ఓకేనా. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు తిరుగుబాటుదారులు పోరాటాలు ఇండివిజువల్గా ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు సో ఇప్పుడు ఒక బ్రిటిష్ చేసి ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఆ ఆర్డినెన్స్ పేరేనన్నా ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్, ఓకేనా. ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తూ, అంటే మిమ్మల్ని చెప్పా పెట్టకుండా కాల్ చేయవచ్చు, చెప్పా పెట్టకుండా అరెస్ట్ చేసేవచ్చు, ఏ వారెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దౌర్జన్యాలకు పార్టిసిపేట్ చేయొచ్చు, అలా చెప్పొచ్చు మనం, ఓకేనా. ఆర్డినెన్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే యాక్చువల్గా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అక్కడ జరుగుతున్న తిరుగుబాటుని మనం వెంటనే అరికట్టాలనేది మెయిన్ ఉద్దేశం. ఇక్కడ కొంతవరకు అది ఎక్కువ కాలం ఇదే కంటిన్యూ అయ్యిందంటే అది ఒక డయర్ కాన్సిక్వెన్సెస్ ఇస్తుంది. ఇంకా 60 సంవత్సరాల పైగా ఈ యొక్క యాక్ట్ అనేది నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొనసాగుతుందంటే అది ఎంత సమస్యగా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్, సో చూడండి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ అనే ఒక ఆర్డినెన్స్ అనేది పాస్ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే అందరికీ తెలుసు కదనా, ఇది పార్లమెంట్లో పాస్ చేసే చట్టం కాదు, పార్లమెంట్ ఫంక్షనింగ్లో లేనప్పుడు ప్రెసిడెంట్ తీసుకునే ఒక ఎక్స్ట్రా ఒక ప్రొసీజర్, లా మేకింగ్ ప్రొసీజర్. సో ఇక్కడ చూడండి 1942లో ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ తెస్తుంది ఈ యొక్క యాక్ట్. తర్వాత ఏంటంటే సో ఇక్కడ ఓకేనా. సో ఈ ఆర్డినెన్స్ నుంచి కూడా ఏంటంటే కొన్ని కండిషన్స్ అనేది వస్తుంది. సో అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే మనకి ఇక్కడ తిరుగుబాటు డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటిని డిస్టర్బ్డ్ ఏరియాగానే తెలుపుతారు. సో ఇదే విధంగా 1955 నేను మీకు చెప్పా కదా నాగాలాండ్లో సమస్య ఎలా స్టార్ట్ అయిందని. అదేవిధంగా ఆ ప్రాంతం అంటే అస్సాంలో ఉన్న ఒక ప్రాంతమే కదా నాగాలాండ్, అంటే అక్కడే కదా తిరుగుబాట్లు ఎక్కువ ఉన్నాయి. సో అందువలన ఏంటంటే అస్సాం, ఓకేనా, అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఏంటది అస్సాం డిస్టర్బ్డ్ ఏరియాస్. అస్సాంలో ఎక్కడైతే చాలా వరకు డిస్టర్బ్డ్ ఏరియాస్గా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఏంటంటే అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ అనేది ఒకటి ఫామ్ చేస్తారు. సో అలాగే ఈ యాక్ట్ వల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటన్నా ఇదే నాగా హిల్స్ ఆ ప్రాంతాల్లో, నాగా కొండల ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు సొంతంగా వారు గవర్నమెంట్ చూసుకోవడము వాటిని వ్యతిరేకిస్తూ ఈ యొక్క యాక్ట్ అనేది పాస్ చేస్తారు. సో సరే, దీన్ని అఫీషియల్గా పార్లమెంట్లో ఏం చేస్తారంటే 1958లో అఫీషియల్గా ఏంటంటే దిస్ విల్ బీ ఫార్మ్డ్ ఇన్ టు ద యాక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. సో అదే ఆఫ్స్పా, ఎందుకు నేను మళ్ళీ ఫుల్ ఫాము, సో మీకు తెలిసింది కాబట్టి ఐ నీడ్ నాట్ రైట్ ఇట్ నన్న, సో నో ప్రాబ్లం. ఆఫ్స్పా, సో ఆఫ్స్పాగా మార్చేశారు ఇది 1958లో. ఇలా ఈ యొక్క యాక్ట్ అనేది ఫామ్ అయింది. సో ఈ యాక్ట్ అనేది కొద్దిగా వైడర్గా తీసుకెళ్తూ దీంట్లో కొన్ని స్పెషల్, ఓకేనా, దీనికంటూ ఏంటంటే కొన్ని స్పెషల్ అండ్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ తీసుకొచ్చి ఈ ఆఫ్స్పా అనేది 1990లో ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా వర్క్ అయ్యేలా కొన్ని ఎనాక్ట్మెంట్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫ్స్పా అంటే ఏంటంటే సో ఇది ఒక సింపుల్ ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా పవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటుంది. సార్ ఎక్స్ట్రా పవర్ అంటే ఏంటి సార్ అంటే సో దే క్యాన్ ఓపెన్ ఫైర్ అంటే ఏదైనా కానీ తిరుగుబాటు వ్యతిరేకవాదులు పోరాటాలు జరుగుతున్నప్పుడు అంటే దే క్యాన్ ఓపెన్ ఫైర్. ఆ బుల్లెట్కి వాళ్ళు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ ఫైర్ అనేది ఏంటి, ఈవెన్ కాస్ డెత్, చనిపోయినా కానీ సో వారి మీద యాక్షన్ అనేది తీసుకోలేరు. సో ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కదా నాన్న. సో వింటుంటేనే మీకు అర్థమైపోతుంది, ఇప్పుడు అర్థమవుతుంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎంత దారుణాలు ఫేస్ చేశాను. హ్యూమన్ రైట్స్ వయలేషన్ అన్నమాట. ఓకేనా. సో హ్యూమన్ రైట్స్ వయలేషన్. మనం కూడా బ్రిటిష్కి అగేన్స్ట్గా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నాము. బ్రిటిష్ వాళ్ళు మనల్ని కాల్ చేసి ఉంటే కరెక్టా కాదు కదా నాన్న. సో అది మనకి. సో ఇక్కడ ఈ యొక్క ఆఫ్స్పా అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్రజలను అడిగారంటే అది ఎంత ఒక డార్కెస్ట్ ఫేస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్లో ఈ కంటెంట్ అయ్యే కొద్దీ మీకే అర్థమవుతుందన్న. సో అలాగే ఏంటంటే నాన్న ఇది సో చూడండి, సో ఇక్కడ ఎవరైనా కానీ సరే ఓపెన్ ఫైర్ చేస్తారు, చంపేస్తారంటే ఊరికే ఎవరిని పడితే అలా కాదు నాన్న. ముఖ్యంగా అంటే ఎవరైనా కానీ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్, ఆయుధాలు తీసుకెళ్తూ ఆయుధాలు మోసుకుంటూ ఆయుధాలు కలిగిన వ్యక్తుల పైన మన ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది దాడి చేయొచ్చు అనమాట. అలాగే అరెస్ట్ ఎనీ ఇండివిజువల్స్, ఎవరినైనా కానీ అరెస్ట్ చేయొచ్చు. చూడండి వితౌట్ వారెంట్ అనమాట, ఏ వారెంట్ లేకుండా ఏమీ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. అలా ఎలా సార్ అరెస్ట్ చేయొచ్చు అంటే ఆన్ సస్పిషన్. ఓకేనా. సో మీ మీద నాకు ఏదైనా కానీ సస్పిషన్ ఉందంటే ఆ సస్పిషన్ మీద నేను అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. అలాగే చూడండి సస్పిషన్స్కి కూడా నాకు వారెంట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో ఈ యొక్క యాక్ట్ అనేది ఏంటంటే నాన్న, సో చూడండి ఈ యొక్క యాక్ట్లో సెక్షన్ 3 అనేది ఉంది. ఓకేనా. సెక్షన్ 3 అనేది ఉంది. ఆ సెక్షన్ 3లో ఏం చెప్తారు అంటే డిస్టర్బ్డ్ ఏరియా అనేది ఒక ప్రాంతాన్ని డిక్లేర్ చేస్తారు. అంటే ఎక్కడైతే తిరుగుబాటుదారులు, పోరాటవాదులు, వీరంతా కూడా ఆయుధాలు తీసుకున్న వారు వీరంతా ఉన్నారో ఆ ప్రాంతాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా అనేది నోటిఫై చేస్తారనమాట. ఈ సెక్షన్ 3లో డిస్టర్బ్డ్ ఏరియాగా నోటిఫై చేశారంటే అక్కడ మన ఆర్మీకి అనేది సుపీరియర్ పవర్, మొత్తం స్టేట్ అంతా ఉండదన్న. ఇట్ విల్ బి ఏ మెయిన్లీ ఆన్ ద డిస్టర్బ్డ్ ఏరియా. సరే, ఇప్పుడు రోల్ ఆఫ్ స్టేట్. ఓకేనా. రోల్ ఆఫ్ స్టేట్. సో ఈ యాక్ట్లో ఒక స్టేట్ గవర్నమెంట్ యొక్క రోల్ ఏంటి సార్, ఇవన్నీ చెప్తున్నారే, స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్పస్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఆ విషయానికి వచ్చామంటేనన్న, సో ఇక్కడ చూడండి ఈ యాక్ట్ అనేది ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువగా పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎప్పుడూ కూడా ఎక్కువ పవర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నీడ్ టు కన్సల్ట్ అన్న, ఇన్ఫార్మల్ కన్సల్ట్ అంటాం. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్ఫార్మల్ కన్సల్టేషన్. ఇన్ఫార్మల్ కన్సల్టేషన్ అంటే ఏంటంటే నామకే వాస్తే కన్సల్ట్ అవుతారే కానీ, కన్సల్టేషన్ టు స్టేట్, స్టేట్ ఊరికే కన్సల్ట్ అవుతారే కానీ స్టేట్కి అబైడ్ అయి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. సర్లే అడుగుతాంలే, ఊరికే ఒపీనియన్, నువ్వేం చెప్తే నేను చేసేదే చేస్తాను అనే ఒక విషయంగా. సో ఇక్కడ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సర్న్ అక్కడ పనికిరాదన్నమాట, వారి యొక్క రికమెండేషన్స్ అక్కడ పనికిరాదన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ తనంతట తాను డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే వారు లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. లోకల్ పోలీస్ అనేది ఖచ్చితంగా హెల్ప్ చేయాలి కదన్నా. లోకల్ పోలీస్ యొక్క కోఆర్డినేషన్ లేదు అంటే అక్కడున్న వారిని ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు సమస్య ఇక్కడే వస్తుంది. మీరు స్టేట్ గవర్నమెంట్ మాట వినరు, కానీ స్టేట్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే పోలీస్ ఫోర్సెస్ సపోర్ట్ కావాలంటే ఎలా అనేది ఇక్కడ ప్రాబ్లం. అలాగే చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఇక్కడ ఉన్న వాటికి ప్రాబ్లం ఏంటంటే నాన్న, సో చూడండి ఏ ఒక్క వార్నింగ్ కానీ ఏమీ ఇవ్వకుండా సస్పెక్ట్ మీద వీళ్ళు యాక్ట్ చేస్తారు. అలాగే చూడండి ఈ యాక్ట్ని అనుసరించి జనరల్గా ఏం చెప్తారంటే, సో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆఫ్స్పా ఫోర్సెస్ ఉన్నాయి చూసారా, ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఓకేనా, సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది సో ఇక్కడ చూడండి ఎవరినైతే అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత ఓకేనా ఆఫ్టర్ అరెస్ట్ ఓకేనా, ఆఫ్టర్ అరెస్ట్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి? చట్టానికి. హ్యాండ్ ఓవర్ ఎవరికి? లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. సో లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి వితిన్ 24 hours అనమాట. 24 గంటల్లో ఈ యొక్క స్పెషల్ ఫోర్సెస్ యాక్ట్ వచ్చేవారు యాక్ట్ని అనుసరించి ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైనా పట్టుకుంటే లోకల్ పోలీస్కి ఇచ్చేయాలి. నేను ఇంతకుముందు చెప్పిన యూఏపీఏతో కన్ఫ్యూజ్ చేసుకోవాలి, అది టెర్రరిజం. ఇది టెర్రరిజం కాదు, దేశంలోనే ఉంటున్న తిరుగుబాటుదారులు కాబట్టి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో అలాగే ఈ ఆఫ్స్పా అనేది ఏంటంటే నాన్న, ఇట్ ఈస్ నాట్ ఏ ఇండిపెండెంట్ బాడీ. నాట్ ఏ ఇండిపెండెంట్, నాకు నా ఇష్టం నచ్చినట్టు నేను యాక్ట్ చేస్తానా అంటే అది కుదరదనన్న. నాట్ ఏ ఇండిపెండెంట్ బాడీ, అది ఇండిపెండెంట్ బాడీ కానే కాదు. సో అందువల్ల ఇండిపెండెంట్గా యాక్ట్ అయ్యేలా చేయకూడదు అనేది ఇది. ఖచ్చితంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వారితో ఓకేనా, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే కోఆర్డినేట్ అనేది చేసుకోవాలి. వారితో కోఆర్డినేట్ చేయకుండా వారి ఇష్టానికి వారు చేయడం అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ చట్టం నాన్న, కానీ చట్టాన్ని వాళ్ళు ఏమైనా ఫాలో అవుతున్నారా అని అంటే అక్కడ సమస్య వచ్చేసి ఇక్కడి నుంచే వస్తుంది. ఎందుకంటే నాన్న ఈ ప్రాంతంలో ఇన్సర్జెన్సీస్ ఇవన్నీ కూడా ఏంటంటే గత 60 yearsగా
60+ ఇయర్స్గా కొనసాగుతున్న ఈ రచ్చల్లో, ఈ గొడవల్లో ఎన్నో ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఆఫ్స్పా అనేది చట్టాన్ని అతిక్రమించడం అనేది జరిగింది. సో అందుకనే ఈ ఆఫ్స్పా అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఒక ఏలియనేటెడ్ ఫీలింగ్, అన్పాపులర్ అన్న. ఎందుకు ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ ఆఫ్స్పాకి వ్యతిరేకంగా నార్త్ ఈస్ట్ పీపులే ప్రొటెస్ట్ చేశారు. మీకు ఐరోమ్ షర్మిల ఇష్యూ చూసుకున్నారు అంటేనే తెలుస్తుంది. అప్పట్లో ఇది వన్ ఆఫ్ ద హాట్ స్పాట్ న్యూస్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఆఫ్స్పా అనేది ఏంటంటే నాన్న, ఆఫ్స్పా అనేది ఏంటంటే ఆ ప్రజలకు వచ్చేసి ఒక ఏలియనేషన్, అంటే మమ్మల్ని ఈ దేశంలో ఒకరిగా చూపించకుండా ఈ దేశాన్ని నుంచి దూరంగా పెడుతున్నారు కదా అనే ఒక ఫీలింగ్ అనేది గట్టిగా అనేది కలిగిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఏలియనేషన్ ఫీలింగ్ అనేది వాళ్ళకి చాలా 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 ఎక్కువగా ఉంటుంది త్రూ దిస్ లా. ఎందుకంటే మమ్మల్ని నార్త్ ఈస్ట్ని సపరేట్ చేసే విధంగా మా కోసమే ఇలాంటి చట్టాన్ని క్రియేట్ చేశారు. అలాగే ఇది ఒక డ్రకోనియన్ లా అంటారు. డ్రకోనియన్ లా అంటే బ్రిటిష్ కాలం లాంటి ఒక దారుణమైన చట్టాలు సప్రెస్ చేయడానికి ఉంటుంది కదా, అలాంటి చట్టాలనే డ్రకోనియన్ లాస్ అంటారు. అలాగే ఈ రూపంలో ఫేక్ ఎన్కౌంటర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. వాటికి లీగల్గా కానీ వేటి మీద కూడా యాక్షన్ చేయట్లేదు. హ్యూమన్ రైట్ వైలేషన్ ప్రశ్నించట్లేదు. సుప్రీంకోర్టు కూడా ఏంటంటే ఒక పిటిషన్ని అడిగిందన్న. పిటిషన్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు వచ్చేసి 2012లో ఏం చెప్పింది తెలుసా? 1979 ఇది సుప్రీంకోర్టు డేటా అన్న. 1979 నుంచి కూడా 2012 వరకు ఓకేనా, ఇదంతా కూడా సుప్రీంకోర్టు డేటా. సుప్రీంకోర్టు డేటాలో ఏం చెప్పింది అంటే ఇంతవరకు ఏంటంటే 1528 పీపుల్ని ఫేక్ ఎన్కౌంటర్స్ చేశారు అని చెప్తున్నారు. ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఇంత దారుణమైన కండిషన్స్ జరుగుతున్నా కానీ సో ప్రశ్నించడానికి ప్రజలు లేరా అనేది ఒక విషయం. తర్వాత ఏంటంటే ఈ చట్టం అనేది ఏంటంటే నాన్న, ఇట్ ఈస్ బైపాసింగ్ ద స్టేట్స్. బైపాసింగ్ ద స్టేట్స్ అంటే స్టేట్స్కి మీకు పవర్ లేదు కదన్నా. సో బైపాసింగ్ ద స్టేట్స్ అంటే స్టేట్స్కి పవర్ లేకుండా వీళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు. అలాగేనన్నా ఆర్మ్డ్ పర్సన్స్ అనేది వాళ్ళు సో ఆ ప్రాంతానికి చెందినవారు కాదు కాబట్టి, బయట ప్రాంతానికి చెందినవారు కాబట్టి, అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఒక రకంగానే ఏంటంటే అవుట్ సైడర్స్ని అలో చేయరు ట్రైబల్. సో వాళ్ళకి అక్కడే ఒక వ్యతిరేకత కానీ, ఒక కోపం కానీ, లోకల్ పీపుల్కి ఉన్న ఆవేదన కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటుంది. తర్వాత ఏంటంటే నాన్న, ఇలాగే ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్తున్న అందరూ పాజిటివ్ అని చెప్పలేము. కొంతమంది ఏంటంటే ఎప్పుడైతే వీరికి సుప్రీమియారిటీ ఆఫ్ పవర్ అనేది డ్రకోనియన్ లా అనుసరించి వచ్చిందో అప్పుడు ఏంటంటే కొన్ని రేప్ ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని క్రైమ్ కానీ ఇలాంటివి కూడా జరుగుతున్నారు, అట్రాసిటీస్ చేస్తున్నారు అనేది చెప్పారు. సో అలాగే వీటికి ఎదురుగా పోరాటం వీరు అంటే ఏంటంటే ఫైట్, ఆ ఫైట్ని ఇచ్చిన వాళ్ళ ముఖ్యమైన వ్యక్తుల్లో మనం మర్చిపోకూడదండి ఎవరంటే ఐరోమ్ షర్మిల. సో ఐరోమ్ షర్మిల సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అన్న ఐరోమ్ షర్మిల గారు. సో వారేంటంటే ఒక 2000లో వారు యాక్టివిస్ట్గా అనేది ఫామ్ అయ్యారు. సో 2000లో యాక్టివిస్ట్గా అయిన ఐరోమ్ షర్మిల ఏం చేశారు అంటేనన్న 16 సంవత్సరాలు హంగర్ స్ట్రైక్ చేశారన్న. 16 ఇయర్స్ అనేది హంగర్ స్ట్రైక్ పోరాటం అనేది చేశారు. సో రీసెంట్గానే వారిని కూడా రిలీజ్ చేశారు. పాపం వారు మ్యారేజ్ చేసుకుని హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆఫ్స్పా కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అనేది వాటిని రిమూవ్ చేశారు. సో ఈ యొక్క ఐరోమ్ షర్మిల పోరాడింది అంటే మణిపూర్ ప్రాంతానికి అన్న. ఏ ప్రాంతానికి పోరాడారు? మణిపూర్ ప్రాంతానికి పోరాడారు అనమాట. తర్వాత ఏంటంటే 2004లో సుప్రీంకోర్టు వచ్చేసి ఒక కమిటీ ఫామ్ చేస్తుంది. ఆయన ఎవరంటే జస్టిస్ జీవన్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, కమిటీస్ ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. జస్టిస్ జీవన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, జస్టిస్ జీవన్ రెడ్డి జస్టిస్ అందించాలి ఆఫ్స్పాకి అందుకోసం జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఏంటంటే ఒక కమిటీ అనేది ఫామ్ చేసి ఆ కమిటీ తరపు నుంచి రిపోర్ట్ తయారు చేసి వారు కూడా చెప్తారు ఇదేమీ కరెక్ట్ కాదు, ఆఫ్స్పా అనేది మనము రిమూవ్ చేయాలి అనేది. అలాగే సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్లో కూడా ఏంటంటేనన్నా సో ఇక్కడ ఆఫ్స్పాకి వ్యతిరేకంగానే రిపోర్ట్ కూడా చెప్పారు. అంటే ఏంటంటేనన్నా ఇలాంటి చట్టాలు అనేది హ్యూమన్ రైట్స్ని వైలేట్ చేస్తుంది. సో ఇలాంటి వాటిని మనం రిపీల్ చేసి ఒక అద్భుతమైన చట్టం కానీ వారిని కంట్రోల్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ ఎలిమెంట్స్ తీసుకోవాలనేది వీరు చెప్పడం జరిగింది. సో ఇలాంటి కొన్ని డ్రకోనియన్ లాస్ ఉన్నాయన్న, డ్రకోనియన్ చట్టాలు ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేసుకోవాల్సిన నెసెసిటీ అనేది మనకు ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఓవరాల్ అబౌట్ దిస్ ఆర్టికల్. అలాగే ఏపీ స్టూడెంట్స్కి అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా క్వాలిటేటివ్ ఏపీ ఎకనామీ, ఏపీ హిస్టరీ, ఏపీ బైఫికేషన్, ఏపీ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ మీకు 5000 రూపీస్కి అందుబాటులో ఉన్నాయన్న. 31st మార్చ్ వరకు మాత్రమే లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉన్న కంటెంట్. సో కైండ్లీ డోంట్ మిస్ ఇట్. సో ఇప్పుడు చూడండి, సో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ప్రిజనర్స్ ఆన్ పెరోల్ డ్యూరింగ్ ద పాండమిక్ మస్ట్ సరెండర్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటేనన్నా, సో ఇది సింపుల్ కంటెంట్ అన్న, సొంతలు ఇస్తున్నాను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫ్రైడేకి ఏంటంటే మోర్ దెన్ 4000కు పైగా ప్రజలు వచ్చేసి ప్రిజనర్స్గా అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వచ్చేసి అండ్ కన్విక్ట్స్ అనేవారు పరోల్ మీద రిలీజ్ అయ్యారు. సో అండ్ ఇంటరిమ్ బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. సో వారిని ఏంటంటే వెంటనే తిరిగి వచ్చేయమనేసి సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే అసలు ఈ పరోల్ అంటే ఏంటి, తర్వాత ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి అనే విషయాల మీద ఐడియా కావాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ టర్మ్స్. లెట్స్ లుక్ ఇంటూ. సో యాక్చువల్గా ఈ న్యూస్కి రిలేటెడ్ మీరు చదవాలంటే కొద్దిసార్లు కోవిడ్ పాండమిక్ టైంలో ఉన్న ఆర్టికల్ కూడా మీరు తెలుసుకోవాలన్న. సో ఏంటంటే ఇది మీకు GS పేపర్ 2లో గవర్నెన్స్లో వస్తుంది, ప్రెజెంట్ గవర్నెన్స్లో వస్తుంది.
ఓకేనా. సో జిఎస్ పేపర్ 2లో అలాగే గవర్నమెంట్ పాలసీస్లో కూడా వస్తుంది. సో ఆ టాపిక్లో మీకు వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ అన్న. సో ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ వాటిలో ఇది వెరీ ఇంపార్టెంట్. సో అలాగే ఈ ఆర్టికల్ని మనము కొద్దిగా మరీ బ్రాడ్గా కాకుండా మరీ డీప్గా కాకుండా ఒక సింపుల్ టర్మ్స్లో మనం నేర్చుకోవాలి. సో అలా ఎలా అంటేనన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోవిడ్-19 టైంలో ఏం జరిగిందంటేనన్న, సో ఇది జస్ట్ తెలుసుకోండి. సో ఏంటంటే సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ చెప్పిందంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సవరించండి. పాపం ప్రిజనర్స్లో ఏంటంటే కొంతమందిని ఏంటంటే కోవిడ్-19 టైంలో మనకి ఏంటంటే ఓవర్ క్రౌడింగ్ జరగకూడదు. అవునా కదనన్నా? ఓవర్ క్రౌడింగ్ అంటే చూడండి, ఓవర్ క్రౌడింగ్ అంటే ఆల్రెడీ మనం ఏంటి ప్రిజనర్స్లో ఫుల్గా ఉన్నారు జైల్లో. సో ఆ ఓవర్ క్రౌడింగ్ తగ్గించడానికి వారికి కొన్ని కండిషన్ అనుసరించి వాళ్ళకి ఏంటంటే ఎవరైతే జైల్లో ఉన్నారో వారందరికీ కూడా ఏంటంటే పరోల్స్, అందరికీ కాదు కొంతమందికి ఎమర్జెన్సీ పరోల్స్ కానీ ఇవన్నీ మీరు ఇవ్వచ్చు అనేది చెప్పారు. సో అది అంటే కోవిడ్ పాండమిక్లో ప్రిజన్స్ నిండిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో చెప్పారు. సో ఇది అప్పుడున్న సమస్య, దానికి సంబంధించిన ఆర్టికలే ఇది. సో కాకపోతే మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ప్రిజన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ప్రిజన్ అనేది మనకి స్టేట్ సబ్జెక్టా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్టా? సో ఇలాంటి విషయాలు ఇప్పుడు చదివేటప్పుడు మనం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అన్న. సో ప్రిజన్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అంటే ఈ ప్రిజన్ లాస్ కానీ ప్రిజన్ మేనేజ్మెంట్లో కూడా ఏంటంటే స్టేట్స్ అనేది వాటికంటూ ఒక చట్టం అనేది రూపొందించుకోవచ్చు. సో అలా కొందరిని అంటే జైల్లో ఉన్న వారిని రిలీజ్ చేయాలి ఏమన్నా అంటే కూడా ఏంటంటే సో దానికి ఏంటంటే 2 పదాలు ఉన్నాయి. ఒకటి పరోల్ నాన్న, ఇంకోటి మీరు వినుంటారో లేదో తెలియదు, వినకపోతే వినండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్లో ఈ పరోల్ అనేది నాట్ ఏ రైట్, నా హక్కు కాదు. ఈ యొక్క పరోల్ అనేది నా హక్కు కాదు, బట్ ఫార్లో అనేది ఒక హక్కు, ఇట్స్ ఎ రైట్ లాంటిది. రెండు కూడా సో ఒక రిలీజ్ చేయడమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని నేను సింపుల్ టర్మ్స్లో చెప్తాను, ఇది ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి పరోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ దిస్ పరోల్ అన్న. పరోల్ అంటే ఏంటంటేనన్న సింపుల్, ఒక పర్సన్ని రిలీజ్ చేయడం. సో ఒక పర్సన్ని లేదంటే పర్సన్ అంటే వేస్ట్, ప్రిజనర్ని, ఓకేనా, ప్రిజనర్ని వచ్చేసి రిలీజ్ చేయడం. సో రిలీజ్ అనేది అంటే వారికి ఆల్రెడీ జైలు శిక్ష ఉన్నప్పుడు పరోల్లో వదిలేరు అంటారు. అంటే రిలీజ్ అనేది చేస్తారు. అలాగే రిలీజ్ చేసేటప్పుడు ఏంటంటేనన్న సో ఊరికే రిలీజ్ చేయరు కదా, విత్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ అంటే రెగ్యులర్గా వచ్చి సంతకాలు పెట్టడం కానీ ఇంకోటి చెప్పింది విత్ కండిషన్స్ అనేది రిలీజ్ చేస్తారు అన్నమాట. అలాగే ఏంటంటే ఇది సబ్జెక్టెడ్ టు బిహేవియర్ అంటే మీ యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది. బయట పోయి ఎవరితో అన్నా గొడవలు పడి ఇంకో కేసులో దేంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారంటే వెంటనే మీ పరోల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ బిహేవియర్ అనుసరించి, మీ యొక్క ప్రవర్తన అనుసరించి ఏంటంటే ఈ పరోల్ అనేది రిమైనింగ్ అనేది స్టడీ చేస్తారు. సో అలాగే ఏంటంటే వీటి యొక్క టైం అనేది వాళ్ళు లిమిట్ చేస్తారు. ఇన్ని రోజులు పరోల్ ఉండాలి, ఇన్ని రోజులు పరోల్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేది వారు స్పెసిఫిక్గా అనేది చెప్తారు. అలాగే పరోల్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ ద స్పెసిఫిక్ రీజన్. పరోల్ అనేది దేనికి ప్రొవైడ్ చేస్తారు? ఏదైనా కానీ స్పెసిఫిక్ రీజన్ కోసం ప్రొవైడ్ చేస్తారు. సార్ స్పెసిఫిక్ రీజన్ అంటే ఏంటి? అందులో ముఖ్యంగా ఏంటంటేనన్నా సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా కానీ మన ఫ్యామిలీ మెంబర్, ఓకేనా, ఫ్యామిలీ పర్సన్స్, క్లోజెస్ట్ పర్సన్స్ యొక్క పెళ్ళి ఉంది, వెడ్డింగ్ని అటెండ్ అవ్వాలనుకుంటున్నారంటే అందుకోసం వారికి ప్రొవైడ్ చేసేది. అలాగే డెత్, ఓకేనా, డెత్, ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క డెత్. అలాగే వెడ్డింగ్ అంటే అందరిది కాదు నాన్న, బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలి. ఏదో మా ఫ్రెండ్ దోస్తు కానీ పెళ్ళి నేను వెళ్ళాలనుకుంటే పంపిస్తారా అంటే పంపిరు. రిలేటివ్ యొక్క పెళ్ళి, ఓకేనా, రిలేటివ్ యొక్క బ్లడ్ రిలేటివ్ యొక్క పెళ్ళి ఉన్నప్పుడు అలాంటప్పుడు వారు పర్మిషన్ అనేది ఇస్తారు. సో అలాగే ఏంటంటే పరోల్ క్యాన్ బీ డినైడ్, ఇది ఖచ్చితంగా ఏంటంటే డినై అనేది చేయొచ్చు. సో అలాగే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇది క్యాన్సిల్ అవ్వచ్చు. సొసైటీని ఇంట్రెస్ట్ని బట్టి ఏంటంటే బయట వచ్చిన వ్యక్తి ఏమైనా డేంజరస్ అనిపించిందంటే వెంటనే కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇది పోలీస్ కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటేనన్నా ఫర్లో ఏం సార్ కొత్తగా పదం అంటే ఖచ్చితంగానన్న ఇది పరోల్ లాంటిదే, ఇది కూడా ఇంకొక రకం. కాకపోతే ఏంటంటే కొన్ని డిఫరెన్స్, వెరీ స్మాల్ డిఫరెన్స్. ఇది ఎప్పుడు ఇస్తారంటే లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ ఒక 20 సంవత్సరాలు జైల్లో వేశారు అంటే 20 సంవత్సరాలు జైల్లో ఉండే అతనికి వచ్చేసి బయటకు వచ్చే హక్కు లేదా అంటే ఉంది కదా. సో అదేనన్నా. సో అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ సో రెమిషన్ ఆఫ్ హీస్ సెంటెన్స్, సో తన సెంటెన్స్ని తగ్గించి, ఓకేనా, రెమిషన్ ఆఫ్ హీస్ సెంటెన్స్, సో సెంటెన్స్ని తగ్గించి ఏంటంటే తనని బయటకు అనేది పంపించవచ్చు అన్నమాట. అలాగే మనం చూసామంటేనన్నా ఈ పరోల్ అనేది 1 month ఉంటుందన్న. సో పరోల్ అనేది ఎప్పుడు కూడా 1 month కాలం పాటు అనేది ఎక్స్టెండ్ అవుతుంది. మరి ఫర్లో అనేది 14 days వరకు కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులన్నా 14 days వరకు ఏంటంటే
ఇది కంటిన్యూ అనేది అవుతుంది. సో అలాగే మనం పరోల్ గురించి ఈ ఫర్లో గురించి తెలుసుకున్నామంటే యాక్చువల్గా దీని ఏంటంటే ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ రైట్ ఆఫ్ ద ప్రిజనర్స్. ఇది ఒక ప్రిజనర్ యొక్క హక్కుగా అనేది కన్సిడర్ అనేది చేస్తుంటారు. ఓకేనా, సో రైట్ ఆఫ్ ద ప్రిజనర్గా అనేది కన్సిడర్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే తనకు ఓకేనా, సో ముఖ్యంగా ఏంటంటే ఒక సోషల్ రిలేషన్షిప్లో ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సోషల్ రిలేషన్షిప్లో ఓకేనా, సోషల్ రిలేషన్షిప్లో తను ఉండడానికి, సోషల్ టైస్ని మెయింటైన్ చేయడానికి ఇది ప్రిజనర్కి అనేది అందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమాజంలో తనకంటూ ఉంటున్న కుటుంబాన్ని, ఫ్యామిలీని, సమాజాన్ని చూసుకోవడానికి ఒక అవకాశం లాగా అది కల్పిస్తూ ఉంటారు. సో అంటే ఎక్కువ కాలం స్పెండ్ చేస్తున్నారు కదా జైల్లో, సో లాంగ్ టర్మ్ స్పెండ్ చేస్తున్న వారికి ఒక రెమిటెన్స్ లాగా, ఒక బెనిఫిట్ లాగా వాళ్ళు దీన్ని అందిస్తారు నాన్న. సో అలాగే చూడండి ఇక్కడ పరోల్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లిమిటెడ్ గ్రాంట్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా, లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరికి గ్రాంట్ చేయొచ్చు, ఎంతకాలం గ్రాంట్ చేయొచ్చు ఏంటి అనేది లిమిటెడ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో చూడండి ఇప్పుడు జస్టిఫికేషన్ నెసెసరీ అంటే ఫర్లో కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఈ ఫర్లో పీరియడ్లో ఉంటున్నప్పుడు ఏంటంటే సో కన్విక్ట్ అనేది కాకూడదు. సో అలాగే తీసుకున్నారు అంటే వీటిని ఎవరు ఇవ్వచ్చు అంటే సో చూడండి సో పెరోల్ ఇచ్చేయడానికి అథారిటీ వచ్చేసి డివిజనల్ కమిషనర్ ఓకేనా. డివిజనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారి వరకు పవర్ అనేది ఉంటుంది. డివిజనల్ కమిషనర్ అనే వారికి ఈ యొక్క పరోల్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఫర్లో విషయానికి వచ్చారంటే చూడండి డెప్యూటీ ఓకేనా, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ ఓకేనా, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఓకేనా, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజనర్ అనేది ఓకేనా. సో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్కి ఈ యొక్క ఫర్లో ఇచ్చే హక్కు అనేది ఉంటుందన్న. సో ఇది ఓవరాల్గా ఏంటంటే పరోల్ అండ్ ఫర్లోకైనా సింపుల్ డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకేలా ఉంటుంది, కొద్దిగా చిన్న చిన్న డిఫరెన్స్ తప్ప ఇంకేం లేదు. ఇది చూడండి పరోల్ అనేది షార్ట్ టర్మ్, పరోల్ అనేది ఏంటి షార్ట్ టర్మ్ ప్రిజనర్స్కి ఇస్తారు. షార్ట్ టర్మ్ ప్రిజనర్స్ మెయిన్ డిఫరెన్స్ ఇదేనన్నా, షార్ట్ టర్మ్ ప్రిజనర్స్కి షార్ట్ టర్మ్ కన్ఫైన్మెంట్కి పరోల్ ఇస్తారు. ఫర్లో అనేది ముఖ్యంగా లాంగ్ టర్మ్ ప్రిజనర్స్కి లాంగ్ టర్మ్ కమిట్మెంట్కి ఇస్తారన్నమాట. ఓకేనన్నా. సో అలాగే మీకు ఈరోజు మనం చూసాం కదా హిందూ న్యూస్ అనాలిసిస్. సో వీడియో నచ్చిందంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే చూడండి మీకు ఇంకా ఎఫిషియెంట్గా మన యొక్క ఎల్టీఎక్స్ తరపు నుంచి కూడా అద్భుతమైన కోర్స్ అందించడానికి మనము డౌన్ టు ఎర్త్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, యోజన, కురుక్షేత్ర అన్నీ కవర్ చేస్తున్నట్టు విధంగా మీకోసం యూపీఎస్సీ కోర్స్ అనేది 5,000 రూపీస్కి అందిస్తున్నాం. 10,000 రూపీస్ అయిన కోర్స్ అనేది ఫ్లాట్ 50% డిస్కౌంట్తో మీకోసం మనం అందిస్తూ ఉన్నాము. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది సో చూడండి 31 మార్చ్ వరకు మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అన్న. సో 1 ఏప్రిల్కి అంతా కూడా మనం ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. న్యూగా అనేది ఏంటంటే ఈ యొక్క అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాం. రోజు లైవ్ నేనే వస్తాను 1 అవర్ డైలీ అనేది మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డిస్కస్ చేస్తాము. ఓన్లీ హిందూ పేపర్ మాత్రమే కాకుండా ఈసారి వేరే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకా న్యూస్ పేపర్, మల్టిపుల్ సోర్సెస్, ఆన్లైన్ మెటీరియల్స్, సో డిఫరెంట్ సోర్సెస్లో మీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో వాటిని మనం డిస్కస్ చేస్తూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ తీస్తూ నేర్చుకుంటూ ఉంటాం. సో కైండ్లీ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాన్న. సో అలాగే చూడండి సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సో వెన్ యూ కమ్ టు హియర్ సో ఈరోజు యొక్క ఎంసీక్యూ క్వశ్చన్ అనేది చూద్దాము. సో లెట్ us చెక్ ఇట్. ఓకే గైస్, ఈరోజు ఇక ఎంసీక్యూ చూద్దాము. సో మనం రీసెంట్గా అనేది మనం ఉగాది పండుగ ఇవన్నీ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి దానికి సంబంధితమైన క్వశ్చన్, దీనికైనా ఎక్స్ప్లెనేషన్ రేపు నేను మీకు అద్భుతంగా అనేది అందిస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సో మీ యొక్క ఆఫర్స్ అనేది లిమిటెడ్ టైం మాత్రమే ఉంది కాబట్టి కైండ్లీ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నాన్న. అలాగే మన క్లాసెస్ అనేది నచ్చింది అంటే మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ కైండ్లీ షేర్ చేయండి. ఎస్పీఆర్ సార్ చెప్తున్న అద్భుతమైన హిందూ అనాలిసిస్ ఉంది నాన్న, మీరు కూడా చూడండి, ఉపయోగపడండి, బెస్ట్ ఎవర్ క్వాలిటీని పొందండి అనేది చెప్పొచ్చు. సో ఇలాగ ఇంకా అద్భుతమైన కరెంట్ అఫైర్స్, అద్భుతమైన న్యూస్ కంటెంట్ అంతా కూడా మనం నేర్చుకుంటాం. మన క్లాసెస్లో ఒకటి అష్యూర్ చేస్తానన్న, మీ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్ని పుస్తకాలు చదివినా సంథింగ్ బియాండ్ దట్ క్వాలిటీ కంటెంట్ అనేది నేను అందిస్తాను. ఆ విషయంలో ఎటువంటి డోకా అనేది ఉండదు. So your hours of watching my classes don't go in vain. It will be having of some value. That thing I will assure you for your UPSC preparation. Thank you guys. Thanks for supporting and also being with me. Bye bye. Take care. Have a nice day. Signing off.